పండగంటేనే ఇల్లు శుభ్రం చేసుకోవడం, మళ్ళీ నీట్‌గా డెకరేట్ జేసుకోవడం. అందులో ఉగాదంటే ఎలా ఉంటది? మా ఇంట్లో ఉగాది ఎలా చేశామో ఈ వీడియోలో చూపిస్తాం. ప్రతి పండక్కి మా అమ్మ ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఈ పండక్కి మేము గూడా హెల్ప్ చేసాం. మా చిట్టి చిట్టి చేతులతో ఏమేం పనులు చేశామో చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గా ఉందా? ఉగాదిలో ఉగాది అంటేనే ఉగాది పచ్చడి. అందులో ఎన్ని రుచులుంటాయో మీకు తెలుసా? మీకు తెలుసు. కామెంట్ జేయండి. చింతపండు పులుసు దగ్గర నుంచి మామిడికాయ ముక్కలు, వేప పూత, బెల్లం తురుము ఇవన్నీ ఎవరు చేశారనుకుంటున్నారా? మా గగన చేసింది. ఇంకా లేట్ ఎందుకు? మీరందరూ ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్న ఆ వంటకాల లిస్ట్‌లోకి వచ్చేద్దాం. ఎంతో కష్టపడి మామిడికాయ ముక్కలని తురుము పట్టి ఏం చేశారనుకుంటున్నారా? పులిహోర అండి. మామిడికాయ పులిహోర. వింటుంటేనే నోరు ఊడిపోతుందా? దేవుడు గూడా అంతా ఎవరు డెకరేట్ చేసుంటారు? గెస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం. పండగంటేనే ప్రసాదం ఉండాలి గదా! అందులోని మనకిష్టమైన పరమాన్నం, ఇష్టంగా తినే పులిహోర. చెప్పాను గదా! ఈసారి మామిడికాయ పులిహోర. మామూలు పులిహోర కాదు. మన పులిహోర బ్యాచ్ అందరూ లైకేసుకోండి. పిల్లలకి, ఆడవాళ్ళకి చాలా కష్టమైన పని ఒకటుందండి. అదేమనుకుంటున్నారు? ఒక్క దెబ్బతో పగలదండి. అదేంటంటే కొబ్బరికాయ. అయినా భయపడకుండా నేనే కొట్టాను కొబ్బరికాయ. పులిహోరతో, పరమాన్నంతో పాటు ఇంకేమేం రెసిపీస్ ఉన్నాయో చెప్తాను. సాంబార్, మామిడికాయ తురుము, చట్నీ, ఇంకా తెలిసిందే గదా! ఉట్టి పప్పు గగన కోసం. ఇన్ని ఐటెమ్స్ చూసిన తర్వాత మనం ఆగుతామా? ప్లేట్‌లో పెట్టుకొని కుమ్మేయడమే. ఆగండి, ఆగండి, ఆగండి కొంచెం దేవుడికి పెట్టిన తర్వాతనే.